హల్లెలూయా. గట్టిగా అందరు కూడా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మన యొక్క కింగ్ ఆఫ్ కింగ్ సంఘములో ఏర్పాటు చేయబడినట్టు ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క ఈ 3వ దినమందు ఇలాగా మనమందరము కలిసి దేవుని స్తుతించి ఆరాధించి అనేకమైన విషయాల కొరకు ప్రార్థన చేసుకునేందుకు ప్రభు మన ఎడల తన మహాకృప చూపించినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పిల్లారా, అందరు సిద్ధంగా ఉన్నారా? రైట్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19 నుండి కొన్ని వచనాల్లో నేను చదువుతున్నాను. అందరూ కూడా మనం జాగ్రత్తగా విందాం. పిల్లారా, సంఖ్యాకాండము, అరణ్యకాండ, కన్నడలో అరణ్యకాండ 23ನೇ ಅಧ್ಯಾಯ 19 ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೀನಿ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಕೇಳ್ರಿ. పంతొమ్మిదవ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తు నుండి వారిని రప్పించెను. గురిపోతూ వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములు యెహోవా వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడను. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి స్తోత్రం. ఈ యొక్క రాత్రికాల సమయమందు ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క 3వ దినమందు ఇలాగా నీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే కృప ఇచ్చినందుకు నీకు స్తోత్రం. దేవా, ఈ రాత్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొని పోతుండగా పరిశుద్ధాత్మదేవా మా అందరితో కూడా మీరు మాట్లాడమండి. వాక్య పరిచయం చేస్తున్న నన్ను నీ ఆత్మతో అభిషేకించి నీ పక్షాన్ని నిలబెట్టుకోండి. నన్ను వాడుకోండి దేవా. మీరు వాడుకుంటే నేను వాడబడతాను తండ్రి. నా మాటల ద్వారా ఎవరికి ప్రయోజనం లేదు. మీరు మాట్లాడితే చాలు నాయనా, మా బ్రతుకులు మా జీవితాలు మారిపోతాయి. పరిశుద్ధాత్మడా, మీరు మాతో మాట్లాడమని, నన్ను నీ స్వాధీనపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనమందరం కూడా ఈ యొక్క 21 days ఫాస్టింగ్ ప్రేయర్ కొరకు మనం ఎదురు చూస్తూ ఆశతో మనం ఉన్నాం. గడిచిన 2 దినాలు కూడా దేవుడు అద్భుతకరంగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రభు తోడుగా ఉన్నాడు. ఈ 3వ దినము కూడా మనమందరం ఇలాగా దేవుని స్తుతించి కృప ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం వాక్యం చదువుకున్నాం ప్రియులారా. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19, 20, 21, 22, 23, 24 వచనాలను మనం చదువుకున్నాం. ఆమెన్. ఆమెన్. అక్కడ 19వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, కన్నడలో ఎవరైనా చదువుతారు గట్టిగా?
ఆమేన్. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా. ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. హల్లెలూయా. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ మాటలు ఎవరితో చెప్తున్నారండి? హలో చెక్, అందరికి వినిపిస్తుందా? హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? అందరు చెప్పాలా? బిలాము బాలాకుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, బిలాము ఎవరు చెప్పండి? బిలాము ప్రవక్త, బాలాకు రాజు. బిలాము ప్రవక్త, బాలాకు రాజు. ఈ ఇద్దరి పేరు మన జ్ఞాపకం ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాయంటే ఈ పేరు బిలాము బాలాకు, బాలాకు బిలాము అని. ఈ మాటలు బిలాము బాలాకుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుని గురించి చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుని గురించి చెప్తున్నాడు. తన గురించి చెప్పుకోవడంలే, నేను ప్రవక్తను, నేను గొప్ప ప్రవక్తను, నేను మాట్లాడితే జరిగిపోతుంది, నేను చెప్పింది జరిగిపోతుంది, నా శాసనం రైటు అని చెప్పడంలే. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడంటే దేవుని గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి? దేవుని గురించి ఏం చెప్తున్నాడంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. హల్లెలూయా. దేవుని గురించి చెప్తున్న ఈ మాటలు చాలా అద్భుతమైన మాటలు ప్రియులారా. దేవుడు ఎలాంటి వాడో, దేవుని యొక్క క్యారెక్టర్ ఏమో, దేవుని యొక్క గుణలక్షణాలేమో ఈ ప్రవక్త రాజుతో చెప్తా ఉన్నాడు. ఈయన చెప్పే మాటలు బట్టి దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క క్యారెక్టర్ మనకి ఏమని తెలుస్తూ ఉంది? అబద్ధమాడేవాడు కాడు, ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. అబద్ధమాడే దేవుడు ఆయన అంటున్నాడు. చూడండి, దేవుడు అబద్ధమాడటకు ఆయన మానవుడు అంటే, మానవుడు ఏం చేస్తాడంట అంటే మనమందరం అబద్ధకులమే. దేవుడు అబద్ధమానుడు, మానవులందరూ అబద్ధం ఆడతాడు. తర్వాత పశ్చాత్తపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. దేవుడు పశ్చాత్తపడు. బైబిల్లో రాయబడింది ఒక స్థలంలో, మనుషుని చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడినాడని. అది వేరే. దేవునికి పశ్చాత్తాపడేంత అవసరం దేవునికి రాలేదండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన చెప్పినది చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. హల్లెలూయా. ఆయన ఏం చెప్తే ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలా. ఉపవాస ప్రార్థన చేస్తున్నామని చెప్పి మీ మనసు లోపల నుంచి సన్నగా రాకూడదు. ఉపవాస ప్రార్థన చేసే కొద్దీ శక్తి పెరగాలంతే. హల్లెలూయా. శక్తి పెరగాల మనలో నుంచి, మన సౌండ్ పెరగాలంతే. హల్లెలూయా. ఆయన చెప్పినది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. ఆయన ఏమైతే చేస్తానంటాడో ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదిస్తాను అంటే ఖచ్చితంగా దేవుడు, స్వస్థపరుస్తాను అంటే ఖచ్చితంగా దేవుడు. ఆయన మాట అబద్ధం చెప్పే దేవుడు కాదు. ఆయన మాట అబద్ధమయ్యేది కానే కాదు. ఒకవేళ మనం ప్రార్థన చేస్తే మనకు స్వస్థత కలగకపోవచ్చునేమో, కానీ ఆయన మాటలు మాత్రం అబద్ధం లేదు ప్రియులారా. ఆయన మాటలు మాత్రం అబద్ధము
ఖచ్చితంగా స్వస్థపరిచే దేవుడు ఆయన, అంతే. ఈ మాటలు ఒక ప్రవక్త రాజుతో దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క క్యారెక్టర్ గురించి ఆయన ఖచ్చితంగా స్పష్టంగా ప్రవక్త ఒక రాజుకు తెలియజేస్తున్నాడు. రాజుకు రాజ్యం ఏలడం గురించి తెలుసు, కానీ దేవుని గురించి చాలా మటుకు తెలియదు. కానీ ఈ ప్రవక్తకు బిలాముకు దేవుని గురించిన విషయాలు బాగా తెలుసు కాబట్టి ఆయన చెప్తూ ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు, బాగా అందరూ జాగ్రత్తగా రండి ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎక్కడ బానిసలుగా ఉన్నారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 450 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఈ 450 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత దేవుడు, ఇక్కడ వినాలందరూ, దేవుడు వారికి ఒక విముక్తి, ఒక విడుదల దేవుడు వారికి ఇచ్చినాడు ప్రియులారా. హల్లెలూయా. మోషే ద్వారా దేవుడు మోషేను అహరోను ఉపయోగించుకొని దేవుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి తన ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఎక్కడికి తీసుకుపోతానని చెప్పినాడు? కనాను దేశానికి తీసుకెళ్తానని చెప్పినాడు. కనాను దేశము ఇశ్రాయేలుకు తెలియదా? తెలుసా లేదా? తెలుసు. ఎందుకంటే కరువు వచ్చినప్పుడు యోసేపు ఐగుప్తులో రాజుగా, అంటే ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నప్పుడు, రాజు తర్వాత రాజుగా ఉన్నప్పుడు కనాను దేశం నుంచే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వచ్చినారు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత అందరూ ఐగుప్తులో ఉన్నారు. 450 సంవత్సరాలు అయింది. ఆ 450 సంవత్సరాలలో ఐగుప్తు నుంచి, కనాను దేశం నుంచి వచ్చిన వారందరూ చనిపోయినారు. వేరే జనరేషన్ వచ్చింది. వారికి కనాను దేశాన్ని గురించి మర్చిపోయినారు, తెలియదు, దారి తెలియదు. కనాను దేశం మాది అని చెప్పి వారికి తెలియదు. కానీ వారన్నీ మర్చిపోయినారు కనాను దేశం గురించి, ఆ దారి గురించి. వాస్తవంగా మోషే ఆరోహణులు యాకోబు వాళ్ళ సంతానాన్ని కనాను దేశం నుంచి ఇక ఐగుప్తు దేశాన్ని పిలుచుకొని రాలేదు, వారే వచ్చినారు. వారికి బాగా తెలుసు ఆ దారి, ఆ మార్గం అంతా బాగా తెలుసు. కానీ ఆ సమయంలో వచ్చిన వారందరూ కూడా, అందరు జాగ్రత్తగా రండి, వచ్చిన వారందరూ కూడా మరణించినారు, వారు చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఆ ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. దేవుడు వారి మొర విని ఐగుప్తు దేశము నుంచి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కానాను దేశానికి ప్రయాణమైనారు. హల్లెలూయా. ఎక్కడికి ప్రయాణమైనారు చెప్పండి? కానాను దేశానికి. కానాను దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారు అరణ్య మార్గంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణ మార్గములో వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ వారి జీవన విధానమే సరిగ్గా లేదు. కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, ఆహారం దొరికినప్పుడు ఒక రకంగా ఉంటారు. వారిది చంచలక మనస్సు అయిపోయింది, చంచలత్వం అయిపోయింది. చాలాసార్లు మనం గమనిస్తే వారికి ఆహారం లేనప్పుడు, మమ్మల్ని చంపేకి సమాధులు లేవని, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చినారా, మాకు ఐగుప్తులో మాకు అవి దొరుకుతున్నాయి, ఇవి దొరుకుతున్నాయి, అవి గుర్తుకొస్తున్నాయి, ఇవి గుర్తుకొస్తున్నాయి అని మాటికి వాళ్ళు సనిగేవారు, కొనిగేవారు. అయినా దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఇశ్రాయేలుతో అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలులందరినీ కూడా దేవుడు ముందుకు నడిపిస్తూ వచ్చినాడు. హల్లెలూయా. నడిపిస్తూ వచ్చినప్పుడు ఈ 40 సంవత్సరాల వారి యొక్క అరణ్య మార్గంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు వారు ఎన్నెన్నో పరిస్థితులు వారికి ఎదురైనాయి.
ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటినారా? ఎలాగ దాటినారు? 2 పాయలుగా చేయబడితే 6 నెలన వాళ్ళు ప్రయాణమైపోయినారు, చక్కగా వెళ్ళినారు. దేవుడు వారికి ఉన్న కొన్ని కష్టం ఏదైనా వస్తే వారికి అన్ని అనుకూలతలు దేవుడు సమకూరుస్తూ వచ్చినాడు. ఆహారం లేకపోతే ఏమి ఇచ్చినాడు వాళ్ళకు? మాంసం లేకపోతే వాళ్ళకి ఏమి ఇచ్చినాడు? తర్వాత నీళ్లు లేవంటే ఏమి ఇచ్చినాడు? బండ నుంచి దేవుడు నీళ్ళు ఇచ్చినాడు. బండలో ఎక్కడైనా నీళ్ళు ఉంటాయా అండి? బండలో ఎక్కడైనా నీళ్ళు ఉంటాయా? మాట్లాడండి. ఉండవు. మీరు ఏ బండను కొట్టినా, ఏ కొండను కొట్టినా అక్కడ నీళ్ళు ఉండే అవకాశము లేదు. అది రాయి, బండ. అందుకనే బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, మీలో ఉండే రాతి గుండెని తీసివేసి, ఎవరికంట? మనలో ఉండే రాతి గుండెని తీసివేసి మనకేమిస్తాడంట? ఈ రాతి గుండ ఉంటే దీంట్లో జీవజలం ప్రవేశించవని. ఆ రాతి గుండ ఉంటే మన హృదయంలో జీవజలాలు ఉండవని ప్రభు ఏమన్నాడంటే దాన్ని తీసివేసి మీకేమిస్తానని చెప్పినాడు? మాంసపు గుండ ఇస్తానన్నాడు. అంతే. హల్లెలూయా. రైట్. వాళ్ళు ప్రయాణమైపోతున్నప్పుడు వారికి మధ్యలో కొన్ని దేశాలు ఎదురైనాయి. అక్కడ వారు ఆ దేశాలలో వెళ్తున్నప్పుడు వారు ఆ దేశాలన్నిటిని జయిస్తూ వచ్చినారు. మనం ఈ కొన్ని మాటలు మనం అక్కడ చూస్తూ చూడండి. ఈ సంఖ్యాకాండంలోనే బాలాకు ఒక మాట చెప్తాడు బిలాముతో. అక్కడ చూడండి, 5వ వచనము చివరి భాగం నుంచి నేను చదువుతాను. చూడండి, 5వ వచనం 22వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. ఆ వర్తమానం ఏమంటే చూడండి, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. ఆ జనము ఫస్ట్ మామూలుగా ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వస్తున్న జనం ఎంతమంది చెప్పండి? దాదాపుగా బైబిల్ ఏమని రాయబడిందంటే 6 లక్షల కాల్బలం అని రాయబడింది. 6 లక్షల కాల్బలము. మోషే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు, వాస్తవముగా కనాను దేశం నుంచి ఐగుప్తుకు పోతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? తక్కువ. ఐగుప్తు బాగినండి, కనాను నుంచి కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశం, కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి అనగా యోసేపున్న స్థలానికి వెళ్తున్నప్పుడు వారితో పాటు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు 11 మంది కుమారులు, వారి భార్యలు, వారి పిల్లలు, యాకోబు, వారి సంతానం అంతా కలిపి నేను అనుకుంటాను ఒక 100 మంది ఉంటారా? పోనీ 500 మంది ఉండొచ్చునా? అంతే. కానీ ఐగుప్తు నుండి కనానుకి వెళుతున్నప్పుడు వారి బలం ఎంత పెరిగిందంటే 6 లక్షల పైనే పెరిగింది. ప్రియులారా, హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పింది? మొదట యాకోబు ఉన్నప్పుడు కనానులో కరువు వచ్చినప్పుడు వారు ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని వారు వెళ్ళినప్పుడు అక్కడికి ఎంతమంది వెళ్ళినారంటే యాకోబు వారి 11 కుమారులు, 12వ వాడు ఎక్కడున్నాడు? ఐగుప్తులోనే ఉన్నాడు. వారి సంతానము, వారి మనమ సంతానము ఎంతైనా ఉండొచ్చును, వారందరూ కలిసి కొద్ది జనంగా వెళ్ళినారు. కానీ వారు 450 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశం నుంచి కనానుకి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే కొంత జనం 6 లక్షల కాల్బలం ఉంది. ఇంకా కొన్ని దినాలు ముందుకు పోయిన తర్వాత అక్కడ ఏమంటున్నాడంటే ఆయన
బాలాకు ఏమంటున్నాడంటే బిలాముతో ఒక వర్తమానం పంపిస్తున్నాడు. ఐగుప్తు దేశము నుంచి ఒక జనం వచ్చినారంట. ఎక్కడి నుంచి వచ్చినారంట? వారు ఏమై ఉన్నారంట? భూతలమును కప్పినారంట. హల్లెలూయా. అంటే అంత జనము. కన్నడలో ఏమంటారు దాన్ని? ఆ మాట చదవండి. 5వ వచనములో హల్లెలూయా. ఈ సన్నివేశాన్ని చూస్తూనే బాలాకుకు భయమైంది. ఇది మాత్రమే కాదు, అక్కడ ఇంకా కొంచెం ముందు జరిగిన సంఘటనను నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి, 22వ అధ్యాయములో 1వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. అమోరీయులు ఒక రాజ్యం. ఈ ఇశ్రాయేలు ప్రజలు అమోరీయులకు చేసినంతా ఎవరు చూస్తున్నారంటే బాలాకు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడంట? బాలాకు చూస్తున్నాడు. దీనికంటే ముందు ఇంకొక మాట రాయబడింది. చూడండి, 21వ అధ్యాయము 34వ వచనం నుంచి నేను చదువుతున్నాను, అందరినండి. 33. వారు తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము, నేను అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి నీ చేయుదువు. అంటే ఆల్రెడీ ఇంకొక రాజుకి వీళ్ళు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారంట? అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొనిరి. హల్లెలూయా. ఈ ప్రారంభంలో ఈ జనము కొద్ది జనం. కానీ వారు ఎలాగ తయారైపోయినారంటే ఇశ్రాయేలు ప్రజలు దేశాలనే స్వాధీనపరుచుకుంటా ఉన్నారు. ప్రియులారా, హల్లెలూయా. చివరికి ఎలాగైపోయిందంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరికీ భయం అయిపోయింది. ఆ చుట్టుపక్కల వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు వారి సంతానము కనాను దేశం నుంచి వారు వస్తున్నప్పుడు కొద్దివారే. కానీ ఐగుప్తు నుంచి వారు కనానుకు వెళ్తున్నప్పుడు వారు బహుగా విస్తరించినారు. హల్లెలూయా. వారు ఆ అరణ్యములో వారు చేసినది ఏం తెలిసిన? రాజ్యాలను జయిస్తూ వచ్చినారు. హల్లెలూయా. రాజ్యాలను జయిస్తూ వచ్చినారు. అక్కడ బాలాకు ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, ఒక జనము ఐగుప్తు నుండి వచ్చిందంట. ఇదిగో వారు ఏం చేస్తున్నారంట? భూతలములు అంటే మొత్తం భూమిని కప్పివేస్తున్నారంట. హల్లెలూయా. అంత బలం. అందుకనే దేవుడు మోషేకు తోడై ఉండి మోషే ఏం చేయాలనో దేవుడు మోషకు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగ ముందుకు నడిపించబడాలంటున్నాడు. చూడండి, అక్కడ మనం చదువుకున్న 21వ అధ్యాయము 34వ వచనంలో ఏమంటున్నాడంటే యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము. ఎవరికి భయపడకూడదంట? ఒక వ్యక్తి కాదు, రాజు. ఆ రాజు పేరేం పేరంటే సీహోను. అమోరీయుల రాజైన సీహోను. వాళ్ళకు భయపడద్దు. ఎవరికి భయపడకూడదంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. రాజుకు భయపడద్దు అంటున్నాడు.
మామూలు కాదు, రాజుకే భయపడద్దు. హల్లెలూయా. ఎందుకంటే నీ వెనకల నేనున్నాను మోషే. నీ వెనకలు ఎవరున్నారంట? నీ ముందర ఒకవేళ సైన్యము, మనుషులు, సముద్రము లేకపోతే వేరే ఉండొచ్చు, కానీ నీ వెనకలే నేనున్నాను, భయపడకు. ఆమేన్. హల్లెలూయా. నీ వెనకలు ఎవరున్నారంట? దేవుడున్నాడు. మన వెనకలు ఎవరున్నారు? దేవుడున్నాడు అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, చివరికి అక్కడ మనం చూసినట్లయితే బిలాము దగ్గరికి, బిలాము అంటే ప్రవక్త దగ్గరికి ఒక వర్తమానం పంపించినాడు. ఇదే వర్తమానం పంపించి 6వ వచనం చూడండి, 22వ అధ్యాయము 6వ వచనం, 22వ అధ్యాయము 6వ వచనం అంటున్నాడు చూడండి. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. ఎవరితో చెప్తున్నాడు? ఎవరు? బాలాకు బిలాముతో చెప్తున్నాడు. ఎవరిని శపించాలని? ఇశ్రాయేలును శపించాలని. ఇశ్రాయేలు పక్షంగా ఎవరున్నారండి? మాట్లాడండి. ఇశ్రాయేలు పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మన పక్షంగా ఎవరున్నారు? మన కులమా? మన ధనమా? మన బంధు బలగమా? మన పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడంతే. హల్లెలూయా. దేవుడు ఉంటే భయపడాల్సిన పనే. మన పక్షముగా. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు చూడండి, వచ్చి వారిని శపించమన్నప్పుడు బిలాము దగ్గరికి కొంతమంది బాలాకు దగ్గర ఉన్న అధికారులను, పెద్దలందరినీ కూడా ప్రవక్త అయిన బిలాము దగ్గరికి పంపిస్తారు. పోతూ కొంత ధనము, కొంత అంతా కూడా తీసుకొని పోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి, 7వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదే సొమ్ము చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడే ఉండి యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి నీతో చెప్పెదను అని వాళ్ళతో చెప్తాడు. బాలాకు కొంత ధనం ఇచ్చి తన దగ్గరున్న అధికారులను, లేకపోతే ఆయనకి ఇవ్వాల్సిన గిఫ్ట్, అక్కడ ఏమని రాయబడిందంటే సోదే సొమ్ము అని ఉంది. కన్నడలో ఏముందో? శకునద కానికే. అందుకనే అక్కడ మనం చదువుకున్న మాటలు ఏముందంటే చూడండి, అక్కడ మనం ఏం చదువుకున్నామంటే 23వ అధ్యాయంలో అక్కడ ఏం చదువుకుంటే 23వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడిందంటే, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీలలో శకునము లేదు. వీరిలో లేదు, వారిలో ఉంది. కాబట్టి వాళ్ళకి శకునము చూసేందుకు, లేకపోతే మంత్రాలు, తంత్రాలు, కుతంత్రాలు పడేందుకు వారు కొంత డబ్బును ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆయన దగ్గర కూడా కొంత శకునము చూసేందుకు, మంత్రాలు చూసేందుకు కొంత డబ్బును, కానుకను తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినారు. ఇస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 12వ వచనములో ఏమంటాడంటే చూడండి, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. వారు ఎవరంట? అందరు గట్టిగా చెప్పాల. వారు ఎవరంట? వారు ఆశీర్వదింపబడిన వారు. వారు దేవుని ప్రజలు. వారు ఎవరు? దేవుని ప్రజలు అని అంటాడు చూడండి. దేవుడు అంత స్పష్టంగా చెప్తున్నాడు. బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఆశీర్వదించబడిన వారు కాబట్టి వారికి విరోధంగా నువ్వు ఏది కూడా మాట్లాడకూడదు, వారిని శపించకూడదు, నువ్వు వారితో కూడా వెళ్ళకూడదు అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఒకవైపు ఇశ్రాయేలు ప్రజల జనమంతా కూడా అక్కడ మోయాబు మైదానంలో దిగినారు. అక్కడంతా రెడీగా ఉన్నారు. మోయాబు మైదానం దిగినారు. దేని కొరకంటే యుద్ధము చేసేందుకు. ఈ యొక్క బాలకు
ఏం చేస్తున్నాడంటే భయపడి ఎలాగైనా వారిని శపిస్తే, ఎలాగైనా ప్రవక్త ద్వారా వారిని శపిస్తే, శకునము చూసి శపిస్తే వారి మీదకే మనం యుద్ధానికి పోయి గెలవచ్చు అనే ఆలోచన ఉంది. ఎందుకు తెలుసిన, ఇశ్రాయేలు ప్రజలు బహు సైన్యముగా ఉన్నారండి. అక్కడ పెద్ద సైన్యముగా ఉన్నారు, పెద్ద సైన్యముగా ఉన్నారు. బైబిల్లో చూస్తే ఇశ్రాయేలు ప్రజల సైన్యం ఎంత ఉందో ఒకసారి మనం చూస్తే చూడండి. అక్కడ 26వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు. 26వ అధ్యాయంలో 51వ వచనములో మనం ఒకసారి చూస్తే, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 51వ వచనం చూస్తే, ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 6,10,730 మంది. వీరంతా ఎవరో తెలిసిన 20 సంవత్సరాల పైబడిన వయసు కలిగిన వారు. మోషేతో చెప్తాడు దేవుడు, మోషే వీళ్ళందరినీ కూడా లెక్కించు, ఒక్కొక్క గోత్రంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు తెలిసిన 20 సంవత్సరాల పైబడిన వారని చెప్తాడు. అంత జనం ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకనే అక్కడ అన్నారు, ఆయన భూతలములు కప్పినారంట. అంత జనం ఉంటే ఎలాగుంటారు చెప్పండి. చెప్తున్నానంటే ఇంత జనం ఉన్నా వాళ్ళలో ఎవరు చావలేదండి. వారిని కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు. హల్లెలూయా. వారిని కాపాడే దేవుడు ఎలాగ కాపాడతాడంట, కొనకడు, నిద్రపోడు. వీడు భూతలాన్నే కప్పేస్తున్నారు, మహాసైన్యంగా తయారైపోయినారు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వీరిని చూసి బాలాకుకు భయం అయిపోయింది. బాలాకుకు భయం అయిపోయి ఎలాగైనా నేను ఇశ్రాయేలు ప్రజలను ఏదో ఒక కుయుక్తితో నాశనం చేయాలి, కుయుక్తితో ఎలాగైనా శకునము చూసో లేకపోతే ఇంకొక ద్వారానో ఎలాగైనా వీరిని నాశనం చేయాలి, వీరిని జయించాలి అని ఎలాగైనా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన ప్రయత్నం సఫలం కాలేదు. ఎందుకంటే వీరి వెనక ఎవరున్నారండి, దేవుడు ఉన్నాడు. చాలామంది క్రైస్తవ్యాన్ని కూడా, విశ్వాసులను కూడా, సంఘాలను కూడా పాడు చేరున్నారు. కానీ సంఘం వెనక ఎవరున్నారు, దేవుడు. మన వెనక ఎవరున్నారు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అక్కడ మాట మాట్లాడుతూ చూడండి, 23వ అధ్యాయము 24వ వచనం ఒక్కసారి చూస్తాం చూడండి. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును. మీకు అర్థమవుతుందా? ఇది సింహమా పందా? పందిని గురించి చెప్తున్నారా, సింహం గురించి చెప్తున్నారా? సింహము. చూడండి, ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. హల్లెలూయా. ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాటలు? ఇశ్రాయేలు ప్రజల గురించి బిలాము ప్రవక్త బాలాకుతో చెప్తున్నాడు. ప్రియులారా, ఈ మాట చెప్తూనే బాలాకు గుండెలు జారిపోయింటే అంతే. ఈ మాట చెప్తూనే వాళ్ళు ఎలాగున్నారని వాళ్ళని గురించి ప్రవచనం చెప్తున్నాడు. వాళ్ళ గురించి ప్రవచనము చెప్తున్నాడు. ఏమని ప్రవచనం చెప్తున్నాడంటే అక్కడ చూడండి, వాళ్ళకుండే దేవుడు అబద్ధమాడే దేవుడు కాడు, ఆయన పశ్చాత్తపడే దేవుడు కాదు, ఆయన చెప్పినది ఖచ్చితంగా చేస్తాడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాడు. ఆయన నీకు ఏమైతే చెప్పినాడో, మన జీవితాలకు ఏమైతే చెప్పినాడో ఖచ్చితంగా ఆయన చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చెప్తా ఉంటే బాలాకు గుండెల్లో బాకులు దిగుతూ ఉంటాయి అంతే. ఆయన ఏమనుకున్నాడు, ఈయనకేదో ధనం ఇచ్చి డబ్బు ఇచ్చి ఈ ప్రవక్త ద్వారా నా పక్షంగా చేర్చుకొని ఏదో కుయుక్తితో ఏదో మోసముతో ఇశ్రాయేలు ప్రజలను జయిస్తామనుకున్నాడు. కానీ ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వు నీ పక్షముగా నువ్వు అనుకుంటున్నావు, ఇశ్రాయేలు పక్షముగా ఎవరున్నారంటే మొదట చెప్తున్నాడు, దేవుడున్నాడు.
ఆ దేవుని గురించి చెప్తున్నాడు, ఆయన అబద్ధమాడే దేవుడు కాడు. ఆ దేవుని గురించి చెప్తున్నాడు, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. హల్లెలూయా అని చెప్పి ఆయన అంటున్నాడు. 24 వచ్చిన చాలా అద్భుతమైన మాట ప్రియులారా. ఇది ఏమంటున్నాడంటే, ఇదిగో జనము ఆడు సింహం వలె లేచును. ఎలా లేస్తారంట వాళ్ళు? సామాన్యులు కాదు, మామూలు కాదు వీళ్ళు. నువ్వు అనుకున్నట్టుగా అందరి మోయబుల మాదిరిగా ఇంకొకరి మాదిరిగా వీళ్ళు కాదు. వీళ్ళ జీవిత విధానమే స్పెషల్. వీళ్ళు ప్రత్యేకించబడిన వారు, వీరు ఎన్నుకొనబడిన వారు, వీరు ఏర్పాటు చేసుకోబడిన వారు. హల్లెలూయా. వీరు ఎలాంటి వారంటే, ఇదిగో ఈ జనము ఆడు సింహం వలె లేస్తారంట. ఒకసారి ఒక ఆయన అన్నాడంట, మరి ఎవరన్నారనే ఒక మాట, ఎందుకో ఏదో ఒక మాట చెప్తారు. క్రైస్తవులంట పడుకున్న క్రైస్తవులను లేపకూడదంట. పడుకున్న క్రైస్తవులను లేపకూడదు. లేస్తంట వారు సింహం వల్లే వాళ్ళు ముందుకు వస్తారంట. అంటే ఇక్కడ ఏం మాట చెప్తున్నాడు చూడండి. ఆయన అంటాడు, ఆడు సింహం వల్లే వాళ్ళు లేస్తారు. అంటే ఆడు సింహం వల్ల అంటే తల్లి పిల్లల దగ్గరికి ఎవరు, ఇప్పుడు ఒక పిల్లిని చూసుకుందాం, పులిని పక్కన పెట్టండి. ఒక పిల్లి లేకపోతే ఒక కుక్క, అది ఎవరైనా పోయి తన పిల్లని పట్టుకోనికి వస్తే ఊరుకుంటుందా? కోడి తన పిల్లని గద్దకి ఎవరైనా పట్టుకోనికి వస్తే ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? ఏం ఎరగరట్టుకుంటారే, ఏం చేస్తుంది? అటాక్ చేస్తుంది. అది ఒకవేళ దాన్ని చేతకపోయినా కానీ అది ఎదిరిస్తుంది. అది చూడండి, కోడిపిల్లను గద్ద వస్తుందో కాకి వస్తుందో ఎత్తుకొని పోయి వస్తుంది. కోడి తీసుకుపోయేటప్పుడు దాని తల్లి పిల్లని తీసుకుపోయేటప్పుడు తల్లి ఏం చేస్తుంది? దాదాపుగా ఎంత హైట్ ఎగురుతుందంటే తన పిల్ల కోసం అంత త్యాగం చేస్తుంది. అవునా లేదా? కదా? అలా అంటున్నాడు, ఆడు సింహము వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును. ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక్కొక్క మాట చెప్తా ఉంటే ఆయన గుండె దడదడ కొట్టుకుంటా ఉంది. ఎవరిది? బాలాకుది. ఈ మాటలు మనం చదువుతూ ఉంటే సాతాను గుండెల్లో కూడా దడ పుట్టాలి ప్రియులారా. హల్లెలూయా. ఈ వాక్యం మనం చదువుతూ ఉంటే సాతానుకు కూడా ఏం కావాలా? అమ్మా, క్రైస్తవులు, విశ్వాసులు ఇలాంటి వారా? ఇలాంటి గొప్పవారా? ఇలాంటి విశ్వాసం ఉందా? ఇంత గొప్పవారా? వీరి వెనక ఉన్న దేవుడు ఇంత గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి ప్రియులారా. నీ దేవుని గురించి, మన దేవుని గురించి మనకు చాలా తక్కువ తెలుసు. కానీ వాక్యములో చూస్తే మన దేవుని యొక్క శక్తిని గురించి చాలా గొప్పతనం ఉంది ప్రియులారా. మనకు చాలా తక్కువ తెలుసు మనకు దేవుని గురించి, చాలా కొంచెమే తెలుసు మన దేవుని గురించి. మనం ఆరాధిస్తున్న మన దేవుని గురించి ఎంత తెలుసు అంటే చాలా కొంచెంగా తెలుసు. ఆ కొద్దిగానే మనం ముందుకు నడిపించబడుతున్నాము. కానీ మన దేవుని గురించి స్పష్టంగా మనం తెలుసుకున్నట్లయితే ఈ లోకంలో మనం వెనుకకు చూడం ప్రియులారా, మనం ముందుకే నడిపించబడతాం అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సమస్యలు మన ముందున్నా, ఎలాంటి కొండలాంటి సమస్యలు మన ముందున్నా మనం వెనుకకు చూడం. హల్లెలూయా, హల్లెలూయా అని అంటున్నాడు. చూడండి, 24 వచనం నేను చదువుతున్నాను. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము తాగు వరకు అది, హల్లెలూయా, ఆ సింహము దాన్ని చంపి దాన్ని తిని దాని రక్తము తాగే వరకు ఏం చేయదంట? అది గట్టిగా మాట్లాడండి. సింహము మాట్లాడాల, ఎలకలు మాట్లాడు, పిల్లలు మాట్లాడకూడదు. మనం మాట్లాడుకునేది ఎవరి గురించి మాట్లాడుతున్నాము? సింహము గురించి మాట్లాడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. సింహము గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లి స్వరం రాకూడదు, ఎలకల స్వరం రాకూడదు. సింహం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరి స్వరం రావాలా? సింహము స్వరమే రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు చూడండి, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము తాగు వరకు అది ఏం చేయదంట?
పండుకోదంట, నిద్రపోదంట. అది అంతే. దాని టార్గెట్ ముగించేంత వరకు, దాన్ని రీచ్ అయ్యేంత వరకు అది వెనుకకు పోదంట. దాని ముందు ఇంకా పడుకోదంట, నిద్రపోదంట. అది ఏం చేయాలనో అది చేసేంత వరకు. హల్లెలూయా. ఒక విశ్వాసి, ఒక దేవుని పిల్లలమైన మనం కూడా ప్రియులారా, దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా, ఆయన రక్తం ద్వారా కడగబడిన బిడ్డలుగా మనం కూడా మన ముందర ఉన్న టార్గెట్, దేవుడు మన ముందర ఉంచిన ఒక గురి ఉంచినాడు ప్రియులారా. దేవుడు మన ముందర ఒక గురి ఉంచినాడు. మన గురి ఏమో తెలిసిన పరలోక రాజ్యం చేరడం. మన గురి ఏం చెప్పండి? ఆస్తులు సంపాదించుకోవడము, ఆస్తులు కూడగట్టుకోవడము, అది కాదు మన గురి. మన గురి ఏమంటే పరలోక రాజ్యము. మన గురి ఏం చెప్పండి? ఏం చెప్పండి? అందరు చెప్పాలా? పరలోక రాజ్యం. మన గురి, మన టార్గెట్ పరలోక రాజ్యం. పరలోక రాజ్యం చేరేంత వరకు మనం ఏం చేయకూడదంట? పడుకోకూడదు, నిద్రపోకూడదు. అంతే. పరలోక రాజ్యం చేరేంత వరకు విశ్రమించకుండా దేవుని ముందు మనం నడిపించబడుతూనే ఉండాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే ఈ వాక్యములో ఆయన అంటాడు, అని చెప్పిన తర్వాత ఒకసారి అయిపోతుంది. అయ్యా, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు కాబట్టి వాళ్ళతో పని అయ్యలేదు, నేను కూడా చెప్పను, నేను కూడా నింటబరా అని అంటాడు. సరే అని చెప్పి బాలాకు ఇంకొకసారి పంపిస్తాడు. ఇంకా కొంత ధనం ఇచ్చి ఇంకో గొప్ప అధికారిని పంపిస్తాడు. పంపించిన తర్వాత మరలా బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు దేవుడు ఆయన చెప్తాడు. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే 22వ అధ్యాయము 22వ వచనం, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవచ్చుండగా అతని పనివారిద్దరూ అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. 25వ వచనం. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అది మెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివే, నేను నిన్నేమి చేసితనని బిలాముతో అనగా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండవసారి బాలాకు తన దూతలను, అధికారులను, అలాగే కొంత ధనాన్ని ఇచ్చి పంపించినప్పుడు సరే అని చెప్పి బిలాము అలాగే ప్రవక్త పోతున్నాడు వాళ్ళ దగ్గరికి. దేవుడు కోపగించుకున్నాడు. దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఆయన గాడిద మెక్కి గాడిద గంత కట్టి పోతా ఉన్నప్పుడు అది దేవుని చిత్తము కాదు కాబట్టి దేవుడు అడ్డగించినాడు. దేవుడు అడ్డగించిన తర్వాత ఆయన అలాగే ముందు పోలను చూస్తున్నప్పుడు చివరికి దేవుడు ఏం చేసినాడంటే గాడిదతో మాట్లాడినాడు. ప్రియులారా, ఎవరితో మాట్లాడినాడు చెప్పండి? ప్రపంచంలో ఇంతవరకు ఏ జంతువులు కూడా మాట్లాడలేదు. ఏ జంతువులు కూడా, కొంతమంది చెప్తారు చిలకలకు మాటలు వస్తాయని, చిలకలు మాట్లాడతాయని
కొంతమంది నేర్పిస్తే అవి ఏం మాట్లాడవు, కిచికిచి 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 అంటాయి. వాళ్ళు ఓహో 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 తిను పడుకో అని మాట్లాడతారు ఏదో వాళ్ళ భాషలో. కానీ గాడిద అట్లా మాట్లాడలేదు, నేరుగా మాట్లాడింది, డైరెక్ట్గా మాట్లాడింది. అది మాట్లాడిన కారణం ఏమో తెలుసునా, దేవుడు దానికి నోరు ఇచ్చినాడు అని. దేవుడు దానికి ఏమి ఇచ్చినాడంట? నోరు ఇచ్చినాడు మాట్లాడేందుకు. ఎవరితో మాట్లాడుతుంది గాడిద? బిలాము ఎవరు? ప్రవక్త. బిలాము ప్రవక్త, బిలాముతో మాట్లాడుతుంది గాడిద. అప్పుడు బిలాము కళ్ళు తెరవబడినాయి. అప్పుడు బిలాము యెహోవా దూతను చూస్తున్నాడు, ఖడ్గం చేత పట్టుకున్న దూతను చూస్తున్నాడు. ఈయన కంటే ముందు ఎవరు చూస్తున్నారు చెప్పండి? గాడిద చూసింది. ప్రవక్త కంటే ముందు యెహోవా దూతను, ఖడ్గం చేత పట్టుకున్న దూతను ఎవరు ముందు చూస్తున్నారు? అంటే మనిషి ముఖ్యమా, గాడిద ముఖ్యమా? దేవుడు రాళ్ళను కూడా ఉపయోగించుకుంటాడు. దేవుడు, నీవు నేను మనం మాట వినకపోతే దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటాడు? లేదు ప్రభువా, నేను రాను ప్రభువా, నేను చేయను ప్రభు అన్నాడు అనుకో, యోనాను కరెక్ట్గా రైట్ స్థలం తీసుకుపోయేందుకు దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడు? చెప్పండి, ఎవరిని ఉపయోగించుకున్నాడు? ఎవరిని ఉపయోగించుకున్నాడు? మళ్ళా తినేకి తెలుస్తుంది కానీ మాట్లాడక రాదు. కేజీలు కేజీలు తెచ్చుకొని తింటారు చేపలు, రకరకాల కర్రీ చేసుకుంటారు, ఫ్రై చేసుకుంటారు, ఇంకా పులుసు చేసుకుంటారు, చేసుకొని తినేకి వస్తుంది కానీ చేప గురించి మాట్లాడేకి రాదు. యోనాను సరైన మార్గంలోకి తీసుకొచ్చేందుకు దేవుడు ఎవరిని వాడుకున్నాడు? చేపను వాడుకున్నాడు. అంతే. మనం కూడా దేవుని మాట వినకపోతే ఏదో ఒక రకంగా దేవుడు వాడుకుంటాడు, ఎవరినొకరు సరి చేస్తాడు మనల్ని. కాబట్టి మనం ముందుగానే దేవుడు మనకిస్తున్న మాటను గ్రహింపు తెచ్చుకొని దేవుని మాటకు లోబడితే ఏ జంతువులు కూడా మన దగ్గరికి రావాల్సిన పని లేదు. నువ్వు మాట్లాడలేదనుకో, హఠాత్తుగా బైబిల్లో ఒక మాట రాయబడింది, ఎన్నిసార్లు గద్దించినా దేవుని మాట వినకపోతే ఏమైపోతాడంట? అమ్మో, అక్కడ గాడిద వచ్చింది, ఇక్కడ చేప వచ్చింది, ఇక్కడ ఏమొస్తుందంట? మరణం వస్తుందంట. ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా, ఏదో ఒకటి ఖచ్చితంగా. పోయే కాలమో, వచ్చే కాలమో, వర్షాకాలమో ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. రైట్, త్వరగా నేను ముగిచేస్తాను. గాడిద గాడిద చూస్తుంది దేవుని స్వరాన్ని, గాడిద వినింది, గాడిద చూస్తుంది. యెహోవా దూత ఖడ్గం పట్టుకొని నిలబడింది, మార్గం మధ్య నిలబడింది. అప్పటికి ఇంకా ప్రవక్త యొక్క కళ్ళు తెరవబడలేదు. ప్రవక్త అంత ఆలోచన అంతా ఎక్కడుంది? బాలకు పైనే ఉంది. ఆయన రాజు, ఆయనకి ఏం చెప్పాలా, ఆయనకి ఏమైనా ప్రకటించాలా అని ఆయన గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఈ దైవ సేవకుడు దేవుని గురించి ఆలోచించడం లేదు ప్రియులారా. ఈ బాలాము దైవ సేవకుడు, ప్రవక్త దేవుని గురించి ఆలోచించడం లేదు. కానీ అంత బాలకు మీదనే మనసంతా ఉంది. ఈ ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చెప్పాలా వద్దా, లేకపోతే ఏం చేయాలా, రాజు చెప్పినట్టు వినాలా, దేవుడు చెప్పినట్టు వినాలా? ఈ రెండు సమస్యల, రెండు తలంపుల మధ్యలో నడుస్తున్నాడు ఈ బిలాము. ఆ సమయంలోనే దేవుడు గాడిదని లేపినాడు. హల్లెలూయా. ఆ సమయంలో ఎవరిని లేపినాడు దేవుడు? అక్కడ ఉన్నది గాడిద, దాన్ని ఉపయోగించుకున్నాడు. ఒకవేళ అక్కడ ఏది ఉన్నా కానీ దేవుడు వాడుకునేవాడే. హల్లెలూయా. అక్కడ నీవు నేను ఉన్నా కానీ దేవుడు మనల్ని వాడుకునేవాడే, అంతే. హల్లెలూయా. అక్కడ అందుబాటులో ఏముంది? అక్కడ గాడిద ఉంది. అందుబాటులో ఏముంది అంటే గాడిదనే వాడుకుంటాడని కాదు, కుక్క ఉన్నగానే దేవుడు వాడుకుండు. అక్కడ కుక్క ఉన్నగానే దేవుడు, ఎందుకు తెలిసిన, ఆ సమయంలో దేవుడు వాడుకుంటే ఎవరినైనా లేపుతాడంతే. సిద్ధంగా ఉండాలి మనం, అంతే. ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ గాడిద ఉండి, ప్రభా ఆయన యజమానుడు, ఆయన ప్రవక్త, ఆయన గొప్పవాడు, నేను గాడిద, ఆయన మోసేవాడిని, నేను ఎంత, నా బతికెంత, నేను బెత్తడంతా అనుకున్నామనుకో, నువ్వు అంతే. వాడుకునేందుకు దేవుడు, ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను లేపు ప్రభా, నన్ను ఉపయోగించుకో ప్రభా,
నేను వాడబడాలి ప్రభువా, నన్ను బలపరచు దేవా అని నువ్వు నిలబడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. అంతే. హల్లెలూయా. ఎక్కడెక్కడ వాడుకుంటాడు? ఏం రాజా, ఎక్కడ వాడుకుంటాడు నాయన? ఎక్కడైనా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. అంతే. ఎలాగైనా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ప్రవక్త దగ్గర, బాలాము ప్రవక్త, అలాంటి గొప్ప ప్రవక్త దగ్గర ఇలాంటి పరిస్థితి జరిగింది. నెక్స్ట్ దేవుడు చెప్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదని చెప్పినాడు. ఇశ్రాయేలుకు విరోధంగా మాట్లాడకూడదని చెప్పినాడు. చివరిగా మనం గమనించినట్లయితే, చదువుకున్న ఆ వాక్య భాగంలో మనం చూసినట్లయితే 24వ వచనంలో, 23వ వచనంలోనే మనం చూసిన ముగింపు మాటలు నేను చెప్తున్నాడు. చూడండి, బాలాకుతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు అబద్ధమాడేవాడు కాడు. దేవుడు అబద్ధమాడే దేవుడు కాడు. ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో మనమందరూ కూడా ఎంతో ఆశతో దేవుని దగ్గరకు వచ్చినామా లేదా? హల్లెలూయా. మనకు పనులు ఉన్నాయి, వంట వండుకాల, పిల్లలు ఉన్నారు, కుటుంబంలో కష్టం ఉంటుంది, సమస్య ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి మనం వచ్చినాం ప్రియులారా. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మనం అందరం కూడా ఒకే గురితో ఆయన సన్నిధికి మనం చేరి వచ్చినాం ప్రియులారా. మనం అందరము కూడా ఒకే ఆశతో దేవుని దగ్గరికి మనం వచ్చినాం ప్రియులారా. మన ఆశ, మన గురి ఏమంటే, మనకు పెద్ద మందిరం కావాలి. అందరము ఒకే మనసుతో ఆయన పాద సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం ప్రార్థన చేస్తున్న ఈ ప్రార్థన, దేవుడు అబద్ధమాటకు ఆయన నరుడు, ఆయన ఖచ్చితంగా చెప్పినది చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. హల్లెలూయా. ఇస్తాను అని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. చేస్తాను అని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. అద్భుతాలు చేస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన భూమిని, ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తన దేవుడు ప్రియులారా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఈ 3వ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడింటున్నాడు ప్రియులారా. మనం అందరం లేచి నిలబడి మన కళ్ళు మూసుకుందాం.